ఇష్టమైన హీరో ప్రభాస్. ఏంటి ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ? హైట్, క్యారెక్టర్, హిస్ ఓన్ పర్సనాలిటీ. ఆయన అంటే ఏ సినిమా మీకు బాగా నచ్చింది ఆయన సినిమాల్లో? ఆయన అన్నీ ఇష్టం. బాహుబలి ఇంకా చాలా ఇష్టం. అంటే ఆయన కామెడీ కూడా సూపర్గా చేస్తారు. డార్లింగ్ అలాంటి డార్లింగ్ కూడా చాలా ఇష్టం. రాజ్యసభలో కూడా కామెడీ ఉంటుంది అంటున్నారు. అవును. సో ఆయన కామెడీ యాంగిల్ ఇష్టమా లేకపోతే యాక్షన్ హీరో లాగా ఇష్టమా? ఆయన అన్ని రోల్స్ నాకు చాలా ఇష్టం. హీఈస్ మై ఫేవరెట్ యాక్టర్. ఆయన పక్కన ఏ హీరోయిన్ బాగా మీకు సెట్ అయిందండి? అనుష్కనా? అదే పెళ్లి రూమర్ కూడా వచ్చింది కదా. పెళ్లి రూమర్ కూడా వచ్చేసింది. బట్ ఇట్స్ రూమర్. ఆయనకి ఎప్పుడు పెళ్లి ఇంకా చేసుకోలేదు, తొందరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారా మీరు? అవునా? ఏంటి సినిమా యాక్టర్స్ నుంచా లేకపోతే ఆయన బయట ఎవరిన అమ్మాయినా? లేదు, బయట ఆయన షూట్ అయ్యే అమ్మాయి అంటే చాలా దొరకడం కష్టమే అనుకుంటా. చాలా కష్టం, అందుకే లేట్ అవుతుంది. అందుకే లేట్ అవుతుంది అంటారు. మీకు ఇష్టమైన హీరోయిన్ పేరు అంటే ఏం చెప్తారు? హీరోయిన్ సమంత గారు. ఏ సినిమా నచ్చింది మీకు సమంత గారు? సమంతలో ఫస్ట్ స్టార్టింగ్ ఈగా నుంచి ఫ్యాన్ నేను. ఇప్పుడు ప్రతి ఒక్క మూవీ తనది నేను అన్ని చూసా. ఏమయ్య చేసావే అవన్నీ చాలా ఇష్టం. సమంత గారు నాగచైతన్య గారు చెడుకున్నప్పుడు చాలా ఫేస్ చేశారు ట్రబుల్. నాగచైతన్య గారు పెళ్లి చేసుకున్నారు, ఇంకా ఇవి చేసుకోవాలనుకుంటారా? లేదు, తను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది. సో షీఈస్ టేకింగ్ ఎ గ్యాప్. షీ సర్వైవింగ్ హర్ ఓన్ లైఫ్. అంటే సినిమాలు చేసుకుంటూ కొంచెం గ్యాప్ చేసుకుంటే బాగుంటుంది అంటారా? అంటే పెళ్ళే ఇంక చేసుకోరంటారా సమంత గారు? మేబీ తెలీదు అంటారు. ఐ డోంట్ నో. సో ఇంకా ఎవరు ఇష్టం అండి మీకంటే? అంతే. ఎంటర్టైన్మెంట్లో మీరు ఎలా ఏమి చూస్తుంటారు? ఈ సీరియల్సా, టీవీలో, ఓటీటీ ఏదంటే ఏం చెప్తారు? లేదు, సీరియల్స్ ఏం చూడను. లైక్ ప్రోగ్రామ్స్ చూస్తాను. ఏం ప్రోగ్రామ్స్ అంటే? ప్రోగ్రామ్స్ లైక్ స్టార్ మాలో వస్తాయి కదా, ఆదివారం స్టార్ మా పరివార్ ఇలాంటివి చూస్తాను. డైలీ షోస్ చూస్తాను. ఓకే, నేను డైలీ షోస్లో మీకు బాగా నచ్చిన షో అంటే? అంతే, స్టార్ మా పరివార్ ఇట్లాంటి. నేను జాబ్ చేస్తా. లైక్ వీకెండ్స్లో ఏంటంటే ఇట్లాంటి మూవీ షోస్ కానీ డీ షోస్ ఇట్లాంటివి చూస్తాను. థ్యాంక్ యూ అండి. సరే, మీ ఇష్టమైన హీరో ఎవరండి? నాగ చైతన్య. ఏంటి బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే కొంచెం కలిసిపోతూ ఉంటాడు జనాలతో. ఒక షూటింగ్లో చూసా, జూనియర్ ఆర్టిస్టులను కూడా మంచిగా పలకరిస్తాడు. అట్లా ఏ హీరో ఉండడు. రీసెంట్గా మరి తండ్రి చూసారా? సూపర్ డూపర్ హిట్, తెలుసు కదా, 100 కోట్లు కొట్టాడు. ఎలా ఉంది ఆయన యాక్టింగ్ అందులో? అసలు యాక్టింగ్ అయితే వేరే లెవెల్, జీవించేశాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ 20 నిమిషాలు అయితే అసలు చాలా మంది ఏడ్చేస్తారు కూడా, అట్లా ఉంది ఆయన యాక్టింగ్. అంటే ఆయన ఫాదర్ కూడా మీకు ఇష్టమేనా లేకపోతే? అంటే నాగ చైతన్య గారు ఇష్టం, నాగార్జున గారు కూడా ఇష్టం. నాగ చైతన్య గారు ఫస్ట్ ఏ సినిమా బాగా నచ్చింది ఆయన? జోషా. అసలు జోష్ మూవీ ఎట్లా ఉంటుంది అందరూ తెలుసు, కానీ ఫ్లాప్ చేశారు ఆ సినిమాని. రిలీజ్ చేస్తే మాత్రం ఇప్పుడు మామూలుగా ఆడదాం మూవీ. అంటే ఆయన ఏ డైరెక్టర్ చేతిలో పడితే ఇంకా బాగుంటుంది అంటారు? ఆయన లవ్ స్టోరీసే బాగుంటాయి. ఆయనకి యాక్షన్ అంటే కొంచెం కష్టమే. లవ్ స్టోరీస్ అయితే నాగార్జున గారిని కూడా అలాగే అనుకున్నారు, కానీ మాస్ సినిమాతో ఆయన మాస్ హీరో అయిపోయాడు కదా, ఈయన కూడా మాస్ హీరో అయిపోతారేమో. అంటే కష్టం అండి, అంటే ఇందులోనే చూసాం కదా. అట్లా ఆటో నగర్ సూర్య తీశాడు, బెజవాడ తీశాడు, ఏమైంది అవి ఫ్లాప్ అయినాయి. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితేనే బాగుంటాయి. వెంకటేష్ గారికి ఇంక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా సూట్ అవుతాయి అనుకుంటా. మరి మీకు ఇష్టమైన హీరోయిన్ పేరు అంటే ఏం చెప్తారు? హీరోయిన్స్ ఎవరు లేరు సార్. ఎవరు లేరా? ఒకప్పుడు అవికా కూర ఉండేది. అవికా తెలుసు కదా, ఉయ్యాల జంప ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు రావట్లేదు కదా. అవునా? ఏంటి మీ చాలా రేర్గా ఉంది క్వాలిటీ. ఎవరికి ఉంటుంది అలాంటి క్వాలిటీ మీకు? గోపిచంద్ గారు కూడా ఇష్టం అండి. అంటే మీరు కూడా మాట చెప్పండి, మీకు ఇష్టమైన హీరో పేరు చెప్పండి. సేమ్ గోపిచందేనా? ఆయన నాగ చైతన్య గారు అని చెప్పారు. నాగ చైతన్య ఇష్టం లేదు, గోపిచంద్ గారేనా? మీకండి? ఎందుకని? ఏంటి నాగ చైతన్య గారు మీకు నచ్చిందండి గోపిచంద్ గారిలో? కానీ గోపిచంద్ యాటిట్యూడ్, నాకు స్టైల్ అది బాగా ఇష్టం. నాకు అంతే. నా చైతన్యంలో అలా నాకేముండదు. నాకు నచ్చిన హీరో గోపిచంద్ అంతే. గోపిచంద్ గారి సినిమాలో బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? నాకు గోలీమార్ సినిమా ఇష్టం. అదే అమ్మాయిల గురించి పాడుతుంది కదా, ప్రియమని, ఆ సాంగ్ లో బాగుంటాడు. హీరోయిన్స్ అంటే అందరూ ఇష్టమే. ఏంటి రీసెంట్ గా బాగా నచ్చిన సినిమా? బాగా నచ్చిందంటే ఏం లేదు, అన్ని బాగానే నచ్చినాయి. లైలా బాగుంది, కొంచెం ఆడవేషంలో వేయడం బాగుంది. సినిమా చూసారా లైలా? హాయ్. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఒకప్పుడు అయితే కాజల్ ఉండే, ఇప్పుడు వచ్చేసి శ్రీలీల అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒకప్పుడు కాజల్. కాజల్లో అంటే ఏంటి మీకు నచ్చిన విషయం? అంటే కాజల్ అంటే చాలా బాగుంటుంది అన్నట్టు. అంటే తను చాలా అంటే క్యూట్గా, చాలా అందంగా బాగుంటుంది కాబట్టి అట్లా నాకు తను అంటే చాలా ఇష్టం. అంటే ఏ సినిమాలో బాగా గుర్తున్నాయి మీకు కాజల్ సినిమా? నేను ఫస్ట్ కాజల్ని చూసింది మగధీర డార్లింగ్ మూవీస్. ఆ 2 మూవీస్లో నాకు చాలా ఇష్టం అన్నట్టు కాజల్. అంటే క్యారెక్టర్ వైజ్గా కానీ చాలా బాగుంటుంది అన్నట్టు. ఆ 2 మూవీస్ నాకు కాజల్ చాలా ఇష్టం. ఆ 2 మూవీస్
మగధీరాని ప్లస్ డార్లింగ్ మూవీ. అంటే యాక్టింగ్ ఎలా ఉంటుంది కాజల్ యాక్టింగ్ అంటే మీకు? యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఫస్ట్ మూవీ తోటి మన కళ్యాణ్ రామ్ తోటి లక్ష్మీ కళ్యాణ మూవీకి ఫస్ట్ ఎంటర్ అయింది. తర్వాత మగధీర తోటి ఒక మంచి పేరు సంపాదించుకుంది. అట్లా నాకు చాలా ఇష్టం అన్నట్టు. అలా బాగా చేస్తాయి యాక్టింగ్ కూడా. కాజల్ ఒక ఎన్టీఆర్తో కూడా సాంగ్ చేసింది. ఆ సాంగ్ టెంపర్లో చేసింది. అంటే తను కూడా అంటే రొమాంటిక్ అలాంటి సాంగ్స్ కూడా చేయదు అంటే బట్ టెంపర్లో చేసింది. టెంపర్ కూడా మంచి సూపర్ హిట్. అంటే పూరి జగన్నాథ్ ఆ మూవీతో చాలా బాగా ఎన్టీఆర్ కూడా అప్పుడే అంటే ఎన్టీఆర్ కూడా అదొక బ్రేక్ డౌన్ అయిందంట. అప్పటి నుంచి తిరుగు చూసుకోలేదు అన్నట్టు ప్రతి ఒక్క శ్రీలీల అంటే నాకు శ్రీలీల అంటే ఏమన్నా ధమాక మూవీతో ఎంట్రీ ఇచ్చింది కదా. ధమాక మూవీలో డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది అన్నట్టు. అంటే ఎంత క్యూట్గా అంత సెక్స్ చాలా బాగుంటుంది అన్నట్టు. అలా చూస్తే అలా అంటే తన వాయిస్ ఎలా ఉంటుంది అంటే అట్లా మాట్లాడుతూ అంటే అలా ఉండిపోతాం అన్నట్టు. అలా చాలా బాగుంటుంది అన్నట్టు తన వాయిస్ కానీ అలా డ్యాన్స్ కూడా చాలా క్యూట్గా చేస్తుంది. సాంగ్ ఒకటే కానీ హీరోయిన్స్ కింద కానీ పుష్పలో సాంగ్లో కొంచెం చిన్నపిల్లలా కనిపించింది. అక్కడ టాక్ వచ్చింది, అది అనిపించిందా మీకు? నాకు అంటే పుష్పలో చేసింది కానీ అంత నాకు అంత ఎనర్జీ లేదు. బట్ ఎలా అంటే మన ధమాకా మూవీలో చాలా బాగా చేసింది. అందులో సాంగ్కి కొంచెం చిన్నపిల్లలా కనిపించింది అని అన్నారు కదా. కాస్ట్యూమ్స్ వల్ల అలా అనిపించింది. అంటే కాస్ట్యూమ్స్ ఏదైనా కానీ ఇప్పుడు ఎంత ఏజ్ ఉన్నా కూడా ఇప్పుడు రావు రమేష్ ఉన్నారు, అతను ఏజ్ అంటే ఒక 45-60 అలా 45 అలా ఉంటుంది అనుకో. బట్ అందులో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఒక 70 ఏజ్ అలా క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ వేస్తారు, అలా మేకప్ వేస్తారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. బట్ అలా అంటే కాస్ట్యూమ్స్ తోటి ఉంటుంది అండి, లేదండి మన మేకప్ కాస్ట్యూమ్ తోటి అలా. అంటే శ్రీలీలకి పక్కన ఎవరి పక్కన బాగా సూట్ అవుతుంది అనుకుంటారండి? ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? శ్రీలీలకి అయితే రవితేజతో కొంచెం కాంబినేషన్ బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ మూవీ కూడా మన మాస్ జాతర మూవీ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే రవితేజకు ఆ ధమాకతోటి మంచి ఒక హిట్ వచ్చింది, తర్వాత ఫ్లాప్స్లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఒక మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా ఓకే, థ్యాంక్ యూ.